పాప్డీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, నిమ్మరసం, దానిమ్మ గింజలు, బటర్, మైదా పిండి, పన్నీర్, ఉడికించిన శనగలు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర, సోంపు, ధనియాలు, ఎండుమిరపకాయలు, స్వీట్ చట్నీ, ఇంకా కొంచెం ఐస్ మనకు కావాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను, వేడిగా ఉంది. ఇందులో మనం పాలకూరని ఏం లేకుండా జస్ట్ అలాగే డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని బ్రాయిల్ అంటారనమాట. మామూలుగా వాటర్ వేస్తే బాయిల్ అంటారు, వాటర్ వేయకుండా ఇలా డ్రైగా చేస్తే బ్రాయిల్ అంటారు. గ్రీన్ చట్నీలో మనం పాలకూర వేసి చేస్తున్నాం అనమాట, కొంచెం హెల్దీగా, టేస్టీగా. పొయ్యి మీద నేను ఆయిల్ పెట్టాను, నూనె వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండిలో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసాను. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, మనం తీసుకుంది సాల్టెడ్ బటర్ అన్నమాట. ఈ బటర్ని పిండిలో కలిపేసుకోవాలి. పిండిలో బటర్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. మరి మెత్తగా పిండిని ఎప్పుడు టాట్స్కి కలుపుకోకూడదు, కొంచెం లైట్గా. బిస్కెట్స్కి ఎలా చేస్తాం అలా అన్నమాట. పిండిని కాసేపు పక్కన పెట్టేసి, పాలకూర చక్కగా బ్రాయిల్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకొని ఇదే వేడి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, చాట్ కోసం మసాలా చేస్తున్నాం కాబట్టి ఇవి మటుకి బ్రౌన్గా అవ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోనే మనం గ్రీన్ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం. మనం బ్రాయిల్ చేసిన పాలకూర, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ చేస్తున్నాం. కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, ఐస్ పీసెస్. ఐస్ పీసెస్ వేస్తే గ్రీన్ చట్నీ ఎప్పుడు డార్క్ గ్రీన్ అవ్వకుండా మంచిగా లైట్ గ్రీన్లో బాగుంటుంది అనమాట. కొంతమంది గ్రీన్ చట్నీలో పెరుగు వేస్తారు, పెరుగు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, పెరుగు వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. గ్రీన్ చట్నీ రెడీగా ఉంది, మసాలా రెడీగా ఉంది, స్వీట్ చట్నీ రెడీగా ఉంది, అలాగే పన్నీర్. ఇవి మనకు అవసరం ఉంటాయి, మిగతావి ఏవైతే అవసరం లేదో అవన్నీ నేను తీసేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం టాట్స్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా, సో దీన్ని మనం ఫస్ట్ షీట్ చేసుకుందాం. దీనికి మనం అన్నీ ఇలా హోల్స్ కుచ్చుకోవాలి. టాట్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం బేక్ చేయట్లేదు, డీప్ ఫ్రై చేస్తున్నాము. మామూలుగా బేక్ చేసినా సరే కంపల్సరీగా ఇలా ఫోర్క్తో గుచ్చుకోవాలి, పొంగకుండా. ఇప్పుడు టాట్ మౌల్డ్ పెట్టుకుందాం. సైడ్స్కి కట్ చేసేయడం. ఆయిల్లో వేసేయడమే, మౌల్డ్కి సపరేట్ అయిపోతుంది ఫ్రై అవుతున్నప్పుడే.
చూడండి వాటంతలో అవే బయటికి వచ్చేస్తాయి. ఈ లోపల మనం లోపల వేసుకునే మిక్చర్ రెడీ చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం పసుపు వేసి ఉడికించిన శనగలు, ఇందులో నేను ఉప్పు వేయలేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి. అలాగే ఇందులో స్వీట్ చట్నీ, మనం తయారు చేసిన గ్రీన్ చట్నీ. స్వీట్ చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకోసంలో ఆల్రెడీ నేను చూపించాను. ఇదంతా మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు టాట్ మాల్స్ తీసేస్తున్నాను ఆయిల్లో నుండి. అన్నీ తీసేసాను. ఇప్పుడు ఫ్రై అయిన టాట్స్ కూడా మనం బయటకు తీసేసుకోవాలి. డైరెక్ట్గా బేక్ అయినా చేసుకోవచ్చు, ఇలా ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నాం మనం, ఫైనల్ ప్లేటింగ్ ఇది. సో ఇప్పుడు పన్నీర్ చెనా స్టఫింగ్ని ఇలా లోపల పెట్టేసుకోండి. సో ఇప్పుడు వీటిని ఇలా ఫైనల్గా ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ పైనుండి కొంచెం గ్రీన్ చట్నీ, ఇది ఆప్షనల్, మీకు కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా ఓకే. ఆల్రెడీ మనం మిక్స్ చేసాం కదా. కొంచెం తయారు చేసుకున్న మసాలా చట్పట్ కోసం దానిమ్మ గింజలు, పాపడీ చాట్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ చేస్తే కూడా అంతే బాగుంటుంది. టాట్ పాపడీ చాట్ తయారీ విధానం: ముందుగా పాన్ లో పాలకూరని బ్రాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, వెన్న వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా పిండి తడుపుకొని టాట్ మౌల్డ్స్ తీసుకొని దానిపైన చూపిస్తున్న విధంగా పిండిని పెట్టి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు వేసి ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసి కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. అదే మిక్సీ జార్ లో బ్రాయిల్ చేసుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లో పసుపు వేసి ఉడికించుకున్న శనగలు, పన్నీర్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న టాట్స్ లో పెట్టి పైనుండి గ్రీన్ చట్నీ, మసాలా పొడి, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టాట్ పాపడీ చాట్ రెడీ.